బండి దిగుతుంటే అక్కడ వంటలు చేస్తా ఉన్నారు. ఏంటి ఇక్కడ వంటలు చేస్తున్నారంటే, ఇవాళ మీకు కూడా భోజనం ఇక్కడ అన్నారు. సాధారణంగా వంటలు చేసినప్పుడు ఏమవుద్దంటే, పెద్దలు ఏం చెప్తారంటే, వంట కూడా ఇక్కడే కదా, భోజనాలు ఇక్కడే కదా అని చెప్పి, బ్రదర్ మీరు ఎక్కువసేపు మాట్లాడండి అంటారు. 2 గంటలు 3 గంటలు మాట్లాడినా ప్రాబ్లం లేదు. మా అన్నయ్య వాళ్ళ చర్చిలో అదే, ప్రతి ఫస్ట్ సండే వాళ్ళందరూ కలిసి ప్రేమ విందు చేసుకుంటారు భోజనం. అందుకని 11కి నాకు ఖచ్చితంగా మెసేజ్ ఇస్తాడు మా అన్న. ఇచ్చి ఒరే 1 గంట దాకా దున్నుకోరా అంటాడు. దున్నుకుంటాం, ఇది వాక్యం కదా, వాక్యం చెప్పాలి. ఎట్లా ప్రిపేర్ అవుతాం అట్లా చెప్పాలి కదా. సరే, నేనేం ఇప్పుడు దున్నుకోపోవటం లేదు, నాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం చివరిగా బాగు చేసి అని అది అది ముగించలేదు, నేను ముగిస్తాను. బాగు చేశాను అని చదువుదాం. 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాను. తర్వాత 31 కూడా మనం చదవచ్చు. 31లో కూడా దేవుని యొక్క నిబంధనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏలియా అనే ఈ ప్రవక్త. ఒక ఇశ్రాయేలీల చరిత్రలో ఒక మహా ఉజ్జీవానికి నాంది, లేకపోతే మహా ఉజ్జీవం ఒకటి జరగబోతా ఉంది. అసలు ఎట్లాంటి ఉద్యమం అంటే, దేవునికి అయిష్టమైన వాటినన్నిటిని కూడా దేవుడు తుడిచిపెట్టిపోతా ఉన్నాడు. తన ఈ ఉద్యమాన్ని ఎవరు తీసుకొస్తారు? ఉద్యమాన్ని ఎవరు కలిగిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించేటప్పుడు ఏం చేస్తాడంటే, కొన్ని పనిముట్లను ఆయన వాడుకుంటాడు. మనం పనిముట్లు మాత్రమే. అసలు ఉద్యమాన్ని తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఉద్యమాన్ని మనకు అనుగ్రహించి పెట్టేది. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, పలానా వాళ్ళు వస్తే వాళ్ళు చాలా ఉద్యోగంగా గట్టిగా మాట్లాడేసి, గంతులేసి, ఏదోదో భాషలో మాట్లాడేసి అక్కడ చేసి ఉద్యమం వచ్చింది అనుకుంటాం. కాదండి, అది ఉద్యమం కాదు. ఉద్యమం అనేది చాలా సో ఇంటెన్స్లీ పర్సనల్, వ్యక్తిగతమైనది. ఒక వ్యక్తి జీవితంలోకి దేవుడు ఉద్యమం పంపించాలనుకుంటూ ఒక అసలు ఎవరు ఊహించలేని, లేకపోతే ఒక అద్వితీయమైన ఆత్మ సంబంధమైన కదలిక హృదయంలో కలుగుతుంది. ఆత్మ సంబంధమైన కదలిక హృదయంలో కలిగినప్పుడు చాలా ఒక డీప్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్. పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బిలీవర్ అయినా సరే, ఎంత విశ్వాస అయినా సరే, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నా సరే, పాపముని గురించిన కన్విక్షన్, ఒప్పుకోలు లేకుండా ఉద్యమం అనేది లేదు. విశ్వాస జీవితంలోనైనా అవిశ్వాస జీవితంలోనైనా సరే, ఎక్కడైనా సరే, ఒక సమాజంలోనైనా ఒక దేశంలోనైనా సరే, ఆ పాపముని గురించిన ఒక లోతైన ఒప్పుకోలు, బలమైన ఒప్పుకోలు లేకుండా పని జరగదు. ఉద్యమం అనే దానికి అర్థమే లేదు అక్కడ. రెండవది, పరిశుద్ధాత్ముడు ఏం కలుగజేస్తాడంటే, దేవుని సన్నిధి మీద, అనగా ప్రార్థనా జీవితం మీద, ప్రార్థన మీద అంతులేని ఒక ప్రేమని మనలో పుట్టిస్తాడు. ఉద్యమంతో నింపినప్పుడు పాపముని గురించిన పశ్చాత్తాపము, పాపం గురించిన ఒప్పుకోలు. పాపం అండి, మనం ఏమనుకుంటాం అంటే, పాపం వదిలేసాం కదా, ఇంకా పాపం లేదనుకుంటాం. కాదండి, దేవుని దగ్గరికి వెళ్తున్న కొద్దీ, దేవుడు మనకు దగ్గర వచ్చిన కొద్దీ మనం ఇంకా ఎంత గొప్ప పాపమో మనకు తెలిసిపోతా ఉంటుంది. గొప్ప పాపులు కాదు, ఇంకా భయంకరమైన పాపులము మనకు అర్థం ఉంటాయి. దేవునికి సమీపంగా వెళ్తున్న కొద్దీ. రక్షణ పొందగానే పాపం పోయిందని కాదండి, పాపం పోదు. పాపం లోపల ఉంటుంది. దాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉద్యోగం కలుగజేసి 2 లేకపోతే 3 కార్యాలు. ఒప్పుకోలు కలుగజేస్తాడు. రెండవది, ప్రార్థన పట్ల అమితమైన ప్రేమ పుట్టిస్తాడు. మూడవది, దేవుని వాక్యం పట్ల అమితమైన దాహము, ఆకాంక్ష, ప్రేమ పుట్టిస్తాడు. ఈ 3-4 కార్యాలు జరిగినప్పుడే ఉద్యమం. ఒక వ్యక్తి జీవితంలో వచ్చిన ఉద్యమం సమాజంలో అది ప్రభావితం చేస్తా ఉంటుంది. సమాజాన్ని ప్రభావితం చేస్తా. చాలా సార్లు మా ఎఫ్ఎంటీవీలో కూడా మేము ప్రేయర్స్ కూర్చున్నప్పుడు, ప్రభా నువ్వు డిఎల్ మూడీ ఆ కాలంలో, వెస్లీ కాలంలో తీసుకొచ్చిన ఉద్యమాన్ని మళ్ళా నువ్వు తీసురా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మా భారతదేశంలో కూడా ఇలాంటి ఉద్యమం రావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు.
దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరో ప్రసంగాలు చేసినప్పుడు, మోడీ గారు, బిల్లీ గ్రామ్ గారు ప్రసంగాలు చేసినప్పుడు లక్షల మంది మారుమనసు పొందారు కదా, అలాగే మా దేశంలో కూడా ఎట్లా ఒకరిని లేపి ఆయన ద్వారా లక్షల మంది మారుమనసు పొందాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు సరైన ప్రార్థనలు కావు. అక్కడున్న సందర్భం వేరు, అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. అక్కడ వాళ్ళు బోధించింది ఎవరికంటే బేసిక్ గా నామినల్ క్రిస్టియన్స్ కు వాళ్ళు బోధించారు. నామకార్థ క్రైస్తవులకి బిఎల్ మూడీ బోధించిన, బిల్లీ గ్రహం బోధించిన, వెస్లీ బోధించిన, స్పర్జన్ బోధించిన, ఫిన్నీ ఎవరు బోధించినా సరే నామకార్థ క్రైస్తవులకు వాళ్ళు బోధించారు. ఇక్కడ అది కాదు మన భారతదేశంలో. వాళ్ళు అట్లా బోధించడానికే కొన్ని వందల మంది ప్రార్థన చేసే వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు ప్రతిదినము తాము నలుపెట్టుకుంటా, ప్రతిదినము తమ పాపాలను తాము ఒప్పుకుంటా, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానం చేస్తా, ప్రతిదినము ప్రార్థన చేస్తా, నలుపెట్టుకుంటా విరిగిపోయి వాళ్ళు ప్రసంగాలు చేశారు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు మన భారతదేశంలో? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉండి చేసినా కూడా ఇక్కడ ఎట్లా మారుతారు? ఇక్కడ నామకార్థ క్రైస్తవులు కాదు కదా సమస్య. ఇక్కడ 99% మంది చాలా విపరీతంగా విగ్రహాలని ఆరాధించే సమాజం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ చాలా ఇంటెన్స్ అత్యంత తీవ్రమైన ఆత్మకార్యం జరగండి, ఇక్కడ కార్యాలు జరగవు. కాబట్టి వీటిని మనం పోల్చడానికి వీల్లేదు. ఈ ఈ ఈ ఉద్యమం ఇస్రాయేలీలో వచ్చిన ఉద్యమం మాకు ఎప్పుడో 95లోనూ 96లోనూ వైజాగ్ ఇప్పుడని చెప్పాము. వైజాగ్ లో ఉద్యమం వస్తుందని ప్రార్థన చేశాం. మేము 6 నెలలు ప్రార్థన చేసాం. విశాఖపట్నం ఉద్యమం రావాలి. చివరికి ఏమైందంటే ఆయన డేట్స్ ఇచ్చాడు. ఎవరు? మద్రాసులో ఉన్న ఒక ఆయన డేట్స్ ఇచ్చాడు. అప్పుడు అనుకున్నా మా ప్రార్థనలకి నేను అనుకోలేదు. చాలా అప్పుడున్న గ్రూప్ అంతా, పాస్టల్ గ్రూప్ అంతా మేమనుకున్నాం అంటే ఆయన ఇచ్చాడు కాబట్టి మా ప్రార్థనకి జవాబు దొరికింది, ఆయన తనతో పాటు సంచిలో ఉద్యమం వేసుకొస్తాడు, వచ్చి ఇక్కడ జరుగుతాడు అనుకున్నాము. ఆయన రానే వచ్చాడు. ఆయన కుటుంబం, పొటాటో మొత్తం వాళ్ళంతా గ్రూప్ అనమాట. 100 మంది వచ్చారు. 100 మంది వచ్చి 4 రోజులు మీటింగ్స్. అసలు ఈ న్యూస్ పేపర్స్ లోనే, దక్కన్ క్రాంతులు వీటిలోనే 4 లక్షల మంది ఒక రోజు మీటింగ్ వచ్చారని ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్, పెద్ద గ్రౌండ్ అది, దాంట్లో పెట్టేసాం మీటింగ్స్. 4 లక్షల మంది వచ్చారు ఒక రోజు. అసలు ఆ టైంలో విశాఖపట్నంలో ఉన్న జనాభాయే 10 లక్షల మంది. క్రిస్టియన్స్ ఎంతమంది ఉంటారు? 1 లక్ష మంది ఉంటారేమో. ఈ 4 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు? హిందువులు వచ్చారు. ఆయన వచ్చి కన్నీళ్లు కారుస్తా ప్రార్థన చేసేసి రోజుకి 40-50 వీల్ చైర్స్ అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, నేను వెనక్కి వెళ్ళానా, మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా తోసుకుంటూ వచ్చారో అలాగే తోసుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. కార్యాలు జరిగినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు స్టేజ్ మీద. ఏం జరగట్లా, అట్లాగే ఉంది. జనాలు ఊగిపోతా ఉన్నారు, కన్నీళ్ళు కట్ చేస్తా ఉన్నారు, వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇదంతా జరుగుతూనే ఉంది. అంతా అయిన తర్వాత అసలు అంతకు ముందు ఒక రహస్యం ఏంటంటే, ఆ యూనివర్సిటీ గ్రౌండ్ ఫ్రీగా ఇచ్చేసాడు మాకు వైస్ ఛాన్సలర్ గారు. ఫ్రీగా ఇచ్చేసి అంత పెద్ద ప్రసంగికుడు వస్తుంటే, బోధకుడు వస్తుంటే, భారతదేశాన్ని ప్రపంచాన్ని ఊపేస్తున్న ప్రసంగికుడు వస్తుంటే నేను ఛార్జ్ చేయనండి, ఫ్రీగా తీసుకున్నాను. ఫ్రీగా వచ్చేసిన తర్వాత ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఆయనకి ఇచ్చేసామంటే నేను లేననుకోండి, పెద్దలు హోటల్ ఖర్చులు, విమానం ఖర్చులు అంతా ఇచ్చేసిన తర్వాత ఆయన, బ్రదర్ మీరు అసలు ఎంత పోగు చేశారు, ఎంత రేట్ చేశారంటే ఎంతో నెంబర్ చెప్పారు. 15 లక్షలు ఎంతో రేట్ చేశామండి, దేవుడు మా ప్రార్థన జవాబు ఇచ్చాడు వీళ్ళు చెప్పారు అన్నాడు. చెప్తే ఎంత ఖర్చు అయింది అన్నాడు. వాళ్ళు ఎంత ఖర్చు చెప్పారు, మీకు ఎంత మిగిలింది అన్నాడు. 7 లక్షలు మిగిలింది. ఆయన ఉద్దేశం ఏంటంటే 7 లక్షలు నాకు ఇచ్చేసేయండి అని. వీళ్ళది ఉద్దేశం ఏంటి? ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాం కదా, ఇంకెందుకు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆయన కాసేపు దాన్ని సాగదీశాడు. 7 లక్షలు వచ్చిందా, 7 లక్షలు మిగిలిందా, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, మనకి ఇప్పుడు కొత్తగా కోయంబత్తూరులో కొన్ని బిల్డింగ్స్ కట్టాలి, అది ఇదని చెప్తా ఉన్నాను. చెప్తానంటే వీళ్ళకి అర్థం కదా, ఇవ్వాల్సింది ఇచ్చేసాం కదా, ఇంకెందుకు అనుకున్నారు. ఆయన ఏం చేశారంటే లాస్ట్ రోజు మీటింగ్స్ అని అయిపోయినా తర్వాత రోజు మధ్యాహ్నం ఫ్లైట్ అయితే ఉదయాన్నే వైస్ ఛాన్సలర్ గారు ఆయన భోజనాన్ని టీకి పిలిచారు, కాఫీకి పిలిచారు. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళారు, చక్కగా కాఫీ అంతా తాగారు. అంత అయిన తర్వాత చాలా థ్యాంక్స్ వైస్ ఛాన్సలర్ గారు, నేను థ్యాంక్స్ చెప్పాడు. ఆయన కూడా చాలా థ్యాంక్స్ మీలాంటి దైవజనులు. దాని తర్వాత ఈయన నెమ్మది అడిగాడు, వైస్ ఛాన్సలర్ గారు అంత పెద్ద గ్రౌండ్ ఇచ్చారు కదా, రెంట్ ఎంత వసూలు చేశారని అడిగాడు. అడిగితే ఆయన, లేదండి మీ మీటింగ్స్ కి నేను రెంట్ ఎందుకు చేస్తానండి, రెంట్ నేను పెట్టలేదండి. ఆయన అన్నాడు, వాళ్ళ దగ్గర 7 లక్షలు మిగిలింది, ఆ డబ్బులు రెంట్ కింద తీరేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే ఆయన సాయంత్రం ఫోన్ చేశాడు కృపారావు అన్నకి. ఫోన్ చేసి సార్ మీరు వచ్చి ఒకసారి కలవండి. ఈ నెల కలిశాడు. కలిస్తే మాకు రెంట్ కట్టాలండి, మీరు 7 లక్షలు కట్టండి అని. ఎక్కడ ఉద్యోగం వచ్చింది? అసలు ఏం జరిగింది? మాకు ఎవరికి అర్థం కాలా. జూలేష్ గారు, రమిరాజు గారు, వాళ్ళ కింద నేను అసిస్టెంట్, మేమందరం కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఒక 50 మందిని పెట్టారు కౌన్సిలింగ్ కి. ఎక్కడ కౌన్సిలింగ్ చేయనిచ్చారు? ఆయన రావడం చెప్పాడు, ఎవరో లోకల్ గా ఉన్న వాళ్ళు కౌన్సిల్ చేయడానికి వీల్లేదు. మద్రాసు నుంచి వచ్చిన 100 మంది కౌన్సిల్ చేస్తారు. కౌన్సిల్ అంటే ఏంటంటే చేపలు ఎత్తి నిలబడతారు కదా, వాళ్ళ దగ్గర కాగితాలు ఇచ్చి వాళ్ళ అడ్రస్ తీసుకోవడం, ఏమన్నా వాళ్ళు ప్రశ్నలు అడిగితే చెప్పడం. ఇంత కచ్చ మోసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు, మద్రాసుకి వెళ్ళిపోయారు. మా దగ్గర ఇంకేం లేవు, ఎవరు వచ్చారో ఎవరు పోయారో తెలియదు. ఏమైంది? సంఘాలు నిండిపోతాయని చూస్తున్నాం కదా. మా యొక్క ఫూలిష్నెస్ ఏంటంటే, మూర్ఖత్వం ఏంటంటే, ఒక వ్యక్తి ద్వారా ఉద్యమం వస్తుందని నమ్మటమే ఫూలిష్నెస్. వ్యక్తుల ద్వారా ఉద్యమం రాదు. ఉద్యమం ఎట్లా వస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేసుకున్నప్పుడు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దేశంలోనో సమాజంలోనో సంఘంలోనో కలుగ చేసుకోడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిలో కలుగ చేసుకుంటాడు. వ్యక్తిలో కలుగ చేసి ముందు వ్యక్తిని రివైవ్ చేస్తాడు. ఈ రివైవల్ యొక్క ప్రభావం ఏంటంటే, పాపమును గురించిన ఒక డీప్ కన్విక్షన్, వాక్యం గురించిన అమితమైన శ్రద్ధ, ప్రేమ, ప్రార్థనా సమయం. ఇదంతా ఎక్కడ ప్రారంభమైందంటే 17వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభమైంది. ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. తిష్బి అనే గ్రామం నుంచి వచ్చాడు. గిలాదు కాపురస్తుల సంబంధి. ఏలియా వచ్చేసి అహాబుకి చెప్పాడు. చెప్పే ముందు ఎవరి పేరు తీసుకున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాను. 3 సంవత్సరాలు నో వర్షం, నో అసలు మంచు కూడా పడదండి. ఇదే యాకోబు పత్రికలో ఏముంటది? యాకోబు పత్రికలో ఏలియా గురించి మాట్లాడుతా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆయనను ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు వర్షం కురవలేదు అని యాకోబు చెప్పాడు కదా. దీని అర్థం ఏంటి? ఏలియా వచ్చేసి 3 సంవత్సరాలు వర్షం ఏ ప్రవక్త మాట్లాడినా దేవుని యొక్క సెలవు లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏ ప్రవక్త మాట్లాడడానికి ఈ ఆలోచన 3 సంవత్సరాల కరువు అనే ఆలోచన ఏలియాది కాదు. అసలు ఏలియాదైతే ఎప్పుడో చెప్పేవాడు. ఆ ఆలోచన ఎవరిది? దేవుడు. యెహోవా జీవంతో అన్నాడు కదా, దేవుడు చెప్పి పంపించాడు ఏలియాను. ఏలియా వచ్చి ఆహాబుకి చెప్తా ఉన్నాడు. మరి ఏలియా ప్రార్థన చేయగానే ఎందుకన్నాడు? యాకోబు ఎందుకన్నాడు? అసలు రహస్యం ఏంటంటే, దేవుడు ఎలాగ కూడా తాను చేయబోయే పనిని ఒక దేశంలోనో ప్రపంచంలోనో ఎక్కడన్నా ఒక సమాజంలో చేయబోయే పనిని సరిగా తన బిడ్డలతో పంచుకుంటాడు, తన ప్రవక్తలతో పంచుకుంటాడు, తన ప్రార్థన చేసే వాళ్ళతో పంచుకుంటాడు. మనందరితో పంచుకోడు, ఎందుకంటే మనం ప్రార్థన చేయం కదా. మనలో ఆ సునిశ్చితత్వం అంటుంది సరే, ఆ సిన్సియారిటీ కానీ ఆ సెన్సిటివిటీ కానీ లేదు. పదే వస్తున్న దేవుని యొక్క స్వరము. వాక్యం చదువుతున్నామా? వాక్యం చదువుతున్నప్పుడల్లా ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం ఫలాని వారికి అనుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ప్రతి దేవుడు అట్లాగే ఉంది. మన వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంది ఎప్పుడో మానేసాం మనం. వాక్యం చదువుతుంటే దీన్ని ప్రసంగంగా ఎట్లా మలచాలి, ఫలాని వాడికి బుద్ధి చెప్పడానికి ఎట్లా మార్చాలి, దీన్ని అంటే ఆలోచించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా కూడా అన్న మనసులో ఏదో ఉంది అని పిల్లలు అనుకుంటారు. అందుకే ఇట్లా అరుస్తున్నారు అనుకుంటారు. పెద్దలే అనుకుంటారు వీటికి ఏమైంది అనుకుంటారు. వాక్యాన్ని వచ్చినట్టుగా హృదయంలోకి తీసుకోవడం ఏనాడో మర్చిపోయాడు. బయట మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే, మానవుడు వినడం మానేశాడు. వినడం మానేశాడంటే ఏంటి అర్థం అంటే, మరి వింటలేదా? చెవులు ఉన్నాయి కదా, చెవులు ఉన్నాయి. కానీ తాను ఏదైతే వినాలనుకుంటున్నాడో దాన్నే వింటున్నాడు. నువ్వు ఏదైనా చెప్పు, నువ్వు ఏ మాటలో చెప్తే తాను ఏది వినాలనుకుంటాడో, తన హృదయంలో ఏది ఉందో దాన్ని బట్టే నీ మాటలు అతనికి వినపడతా ఉన్నాయి. ఇట్లా మనిషికి మధ్య సంబంధాలు అన్నట్లా ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడికి ఇంకెంత ధైర్యంగా ఉంటుంది. వాక్యాన్ని చదివి వాక్యాన్ని అర్థం చేసుకున్నది ఎప్పుడు, వాక్యాన్ని చదివి వాక్యంలోంచి స్వీకరించింది ఎప్పుడు. ఒకవేళ నిజంగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నాం కదా, వాక్యం చదివి వాక్యాన్ని స్వీకరించుకుంటే మన జీవితాలు ఇంకెంత పవిత్రంగా ఉండేవి,
ఇంకంత పరిశుద్ధంగా ఉండేది, ఇంకంత దేవునికి మహిమకరంగా ఉండే మన జీవితాలు. నిన్న ఒంగోలు చీరాల్లో కూడా మాట్లాడితే ఇదే మాట చెప్పారు. ఈ పెళ్లిళ్ళ దగ్గర వాళ్ళు మనవాళ్ళేనా అని అడుగుతారంట. మనవాళ్ళేనా బిలీవర్స్ లీటర్ల కొద్ది కన్నీరు కార్చేసి ప్రార్థన చేస్తారు సరే, వాళ్ళు కూడా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మనవాళ్ళేనా అని అడుగుతారు, ఇంటి పేరు ఏంటి అని అడుగుతారు. అప్పుడు నాకు చాలా ఆవేశం వచ్చింది ఆ ప్రస్తావన వచ్చినప్పుడు. వచ్చి ఇందులో బాబు బైబిల్ చదువుతారు, మీరు బైబిల్ చదువు మానేయండి అది. బైబిల్ అదన్నా ఉండండి ఇదన్నా ఉండండి, బైబిల్ చదివిన మానేసి ఎందుకు ఇంట్లో అన్ని 100 బైబిల్స్ పెట్టుకుని జీవితం మారకుండా బైబిల్ చదివే ప్రయోజనే ఉంది. దేవుడు బయలుపరుస్తాడు, అబ్రహాంకి బయలుపరచలేదా? దేవుడు సుధమ కుమార నాశనం చేద్దాం అనుకున్నాడు, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి అనిపిస్తున్నాడు. ఆయన ఇంకా ఏమనుకున్నాడు తెలుసా? నా ఆలోచనని అబ్రహామునికి దాచేదనా అనుకున్నాడు. దాచేదనా ఈ మాటలండి మనం ఇంకా లోతుకి వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతుంది. దాచేదనా అంటే అర్థం ఏంటంటే అబ్రహాం చెప్పాలి, అబ్రహాము సుధమ కుమార కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహాము సుధమ కుమార కొరకు ప్రార్థన చేయడం అర్థం ఏంటంటే లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహాం ఎక్కడ మొదలు పెట్టాడు? 50 మంది ఉన్నప్పుడు నాశనం చేస్తావా అన్నాడు. నాశనం చేస్తాను, ఒకవేళ 50 మంది ఉంటే నేను నాశనం చేయను అన్నాడు. 5 తగ్గించాడు, 10 మందిని తగ్గించుకుంటూ 10 మంది దగ్గరకు వచ్చాయి. అబ్రహాం 10 మంది దగ్గర ఆఫ్ చేస్తాడు. చాలా మందికి ప్రశ్న వస్తాడు, 10 మంది దగ్గర ఎందుకు ఆఫ్ చేశాడు? 5కి వెళ్ళొచ్చు కదా, చెట్టు చోటు లోతు ఉన్నాడు కదా, నీతిమంతుడు అనొచ్చు కదా. అంటే 10 దగ్గరకు వచ్చేసరికి అబ్రహాంకి అర్థమైంది ఏంటంటే 2 విషయాలు. ఒకటి ఏంటంటే దేవుడు తప్పనిసరిగా ఈ సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి తన మనస్సు స్థిరపరచుకున్నాడు. దేవుని హృదయంలో సొదొమని లేకుండా చేయాలని స్థిరపరచుకుని అర్థమైపోయినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ప్రార్థనని ఆపివేయడం ద్వారా దేవుని యొక్క చిత్తం ఎలాంటి నిర్మోహమాటంగా జరగడానికి అబ్రహాము హృదయంలో అంగీకరించేశాడు. చూస్తాను. ఇంకోటి ఏంటంటే అబ్రహాంకి ఏమొచ్చిందంటే ఆలోచన, 10 మంది నీతిమంతులు కూడా లేని ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ పట్టణం ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పి ఆ ఆలోచన కూడా అబ్రహాంకి వచ్చింటుంది. కానీ దేవుడు వదిలిపెట్ల. దేవుడు అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి వాళ్ళు వచ్చేసారంట, లాక్కెళ్ళారంట. లోతుని చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. లోతుని లాక్కెళ్ళారు, లోతు కుటుంబాన్ని పట్టణం బయటకు లాక్కెళ్ళారు. ఎందుకు లాక్కెళ్ళారంటే దేవుడు ముందుగా బయలుపరిచిన దేవుని యొక్క ఆలోచన కొరకు అబ్రహాము నిలబడి ప్రార్థన చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకు బయలుపరిచింది మనకు ఒట్టినే బయలుపరచడు, ఆయన చేద్దాం ఉంటుంది. మనకు బయలుపరిచి ఏం చేస్తాడంటే ప్రార్థన చేయంటాడు. దీని మూలంగా ఏంటి, మనకు చెప్పకుండానే ఆయన కార్యాలు చేసుకుంటూ పోవచ్చు. చాలా అక్కడ జరుగుతున్నాయి. మనకు చెప్పినా కూడా మనం పట్టించుకోవట్లేదు, మనకు చూపించినా కూడా మనం పట్టించుకోవట్లేదు, ప్రార్థన చేయట్లా. ఆయన ఏమనుకుంటా అంటే నా బిడ్డలు, నా విశ్వాసులు నా యొక్క చిత్తము నెరవేర్పులో నాతో భాగస్వాములుగా ఉండాలి. అది ప్రార్థన. ఆయన మనల్ని ప్రార్థన చేయమని ఎందుకు చెప్తున్నాడంటే ఆయన చిత్తం యొక్క నెరవేర్పులో మనం విశ్వాసంగా భాగస్వాములు, ఆయన బిడ్డలుగా భాగస్వాములుగా ఉండాలి. మనం భాగస్వాములుగా ఎలా ఉంటాం? యుద్ధాలు చేయలేం కదా, యుద్ధాలు ఆపలేం కదా, ఈ పెద్ద పెద్ద తుఫాన్లు వరదొచ్చు. కానీ మనం చేయగలిగింది ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు చేసే పనికి మనం అవునని చెప్తాం, ఎస్ అని చెప్తాం. అదే ఏలియా చేసిన ప్రార్థన. అది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. యాకోబు అన్నాడు, ప్రార్థన చేశాడు అన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. 17వ అధ్యాయం 1వ వచనంలో. సరే, ఇదంతా పెద్ద కథగా ఉంటుంది, మీరు అందరూ చక్కగా చదువుకోండి. 18వ వచనంలో ఈ అసలు ఈ రివైవల్, ఉజ్జీవ ప్రారంభం. ఉజ్జీవ ప్రారంభానికి ముందు ప్రీకర్సర్ టు రివైవల్. ఒక ఉజ్జీవం రావడానికి ముందే, ఉజ్జీవం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఉజ్జీవం రాకముందు ఏం జరుగుతుంది, ఇదంతా ఈ అధ్యాయాల్లో 17-18 అధ్యాయాలు కనపడుతుంది. 17 అధ్యాయాలు ఉజ్జీవం లేదు అంటే అర్థం ఏంటంటే వర్షాలు కురవట్ల. ఎక్కడ చూసినా కూడా కరువు. వర్షాలు రాకపోతే భూమి ఎట్లా పండుతుంది? భూమి ఏమో వర్షం కోసం చూస్తా ఉంది, మొక్కలేమో పెరుగుదామని చూస్తా ఉన్నాయి.
ప్రతి సంవత్సరం విత్తనాలు జరుగుతూ ఉన్నారు. విత్తనాలు వేసినట్టే వెండిపోతా ఉన్నాయి. చాలా భయంకరమైన క్షామము భూమి మీద ఉంది. ఇది ఇది భూమి మీద ఉన్న ఈ క్షామము తిరిగి వర్షం రావడం కోసం చూస్తా ఉంది. క్రైస్తవుల్లో ఈ రోజు సంఘాల్లో ఉన్న వాక్యానికి సంబంధించిన క్షామము, వాక్యానికి సంబంధించిన కరువు ఏం చూస్తా ఉంది? సంఘం అంతా కూడా ఎలుగెత్తి ప్రభువా వర్షాన్ని పంపించని ప్రార్థన చేస్తా ఉంది. వర్షాన్ని పంపించు. ఎలాంటి వర్షం అది? ఉజ్జీవానికి సంబంధించిన వర్షము. ఉజ్జీవానికి సంబంధించిన వర్షము ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? పైనుంచి రిలీజ్ అవుతుంది. పైనుంచి రిలీజ్ అయినప్పుడు వ్యక్తిగతంగా విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమైన కార్యాల పట్ల, ఆత్మ సంబంధమైన అనుభవాల పట్ల, అనుభూతుల పట్ల అమితమైన ఆసక్తి పెరిగిపోతుంది. పాపము పట్ల అమితమైన అసహ్యం పుడుతుంది. వాక్యం పట్ల అమితమైన ప్రేమ పుడుతుంది. ప్రార్థనా సమయం పట్ల అమితమైన ఆసక్తి పుడుతుంది. క్షామం వచ్చేసింది. క్షామం అంటే ఉజ్జీవ రాహిత్యం, ఉజ్జీవము లేని, ఆత్మ సంబంధమైన కార్యాలు జరగని ఒక సందర్భం. దేవుడు ఉద్యమం రాబోతుంది అని చెప్పడానికి ఇక్కడ 2-3 కార్యాలు చేశాడు. ఒకటేంటంటే కాకుల తోటనికి భోజనం పంపించాడు. మోసం. కాకులు అంటే కాకులేదు, కాకోలం అని ఉంది. కాకోలం ఇంగ్లీష్ బైబిల్లో రైబైన్ అంటే మామూలు క్రోస్ కాదు. క్రో అంటే కాకి కదా. రైబైన్ అంటే కాకి అంటే మరి నాకు తెలియదు, నాకు తెలిసి చెప్పేస్తున్నా. ఇంకా పెద్ద కాకులు ఏంటి, మనకి జంతు కాకులు అని చూసారా, ఆ సైజ్ కాకులు ఏంటి. ఒకవేళ చిన్న చిన్న కాకులు అయితే ఆ మాంసం మొయిలం. అవేం చేస్తున్నాయి, అక్కడ తీసుకెళ్లి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయో తెలియదు. మంచి ఫ్రై చేసినా, రోస్ట్ చేసినా మాంసం ముక్కలను తీసుకొస్తున్నాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయి? షోముల నుంచి తీసుకొస్తున్నాయి. ఈయన ఉన్నదేమో అడవిలో, ఎడారిలో ఉన్నాడు ఈయన. చుట్టుపక్కల ఊళ్ళు లేవు, గ్రామాలు లేవు. ఎక్కడి నుంచో దూరం నుంచి మోసం తీసుకొస్తా ఉన్నాయి. దేవుడు అన్నాడు, నేను నిన్ను పోషిస్తాను పో అన్నాడు. రొట్టెలు పంపిస్తా, మాంసం పంపిస్తా. ఆయన చాలా చమత్కారంగా ఏం చెప్పాడంటే ఈ మధ్య, అవంట ఆహాబు ఇంట్లో తీసుకొస్తున్నాయంట. ఆహాబేమో ఇతను చంపాలని చూస్తాను. ఆహాబు యెజెబెల్ ఇంట్లో నుంచి, ఎందుకంటే ఆ చదువు వచ్చింది కాబట్టి ఒక ఆహాబు యెజెబెల్ ఇంట్లోనే మోసం జరుగుతుంది అని తర్వాత నేను చదివేటప్పుడు అట్లా కదా. ఆహాబు కాకుండా ఇంకా ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఓబద్య అనేవాడు 100 మంది ప్రవక్తలను పోషిస్తున్నాడు రాజ్యంగా దాచిపెట్టి. అతను కూడా చాలా ధనవంతుడే. ఒకవేళ అతని ఇంట్లో నుంచి తీసుకొస్తున్నాడేమో దేవుడు. ఆహాబు యెజెబెల్ ఇంట్లో నుంచి మాంసం తీసుకొచ్చే ఆ అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు వండేటప్పుడు లేకపోతే కోసేటప్పుడు బయలుదేవతకి దాన్ని అర్పణ ఇచ్చి అర్పించబడిన విగ్రహాలకు అర్పించబడిన మాంసాన్ని వాళ్ళు తెలుసు. అందుకని అక్కడి నుంచి రావడం చాలా కష్టం. ఈ ఓబద్య లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. 7,000 మంది నాకు ఉన్నారని చెప్పాడు దేవుడు. అలాంటి వాళ్ళ ఇళ్ల నుంచి మొత్తానికి వస్తా ఉంది. స్వభావానికి వ్యతిరేకంగా ఈ సృష్టి పనిచేస్తా ఉంది. ఈ ఉజ్జీవం రావడానికి ముందు ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. రెండవది, నూనె తక్కువ అవట్ల. మీకు అంతా తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నా. నూనె తక్కువ అవట్ల. అధ్యాయం చదవండి, 17వ అధ్యాయంలో. నూనె తక్కువ అవట్ల. సారెపెట్టులో విధవరాలు ఇంట్లో, నా దగ్గర ఏమీ లేదు, కొంచెం రొట్టె ఉంది, దాంతో నూనె లేదు. ఆ రొట్టె తీసుకుంటూ వచ్చావా, ఏమంటాం, ఆ బాక్స్ లో రొట్టె తీస్తావా, పిండి తీస్తావా, మళ్ళీ పిండి వచ్చి నిండిపోతుంది. నూనె తీస్తావా, ఆ నూనె పిండితో మళ్ళీ వచ్చేస్తుంది. కరువు తీరేంత వరకు దేవుడిని పోషిస్తాడు పో అన్నాడు. ఏది తక్కువ కాదు. ఉద్యమం వచ్చినప్పుడు ఏది తక్కువ కాదు, విస్తారంగా ఉంటుంది. కానీ ఎప్పుడు తక్కువ కాదు అని ఎప్పుడు చెప్తాం మనం? దాన్ని వినియోగిస్తా ఉంటేనే తెలుస్తుంది కదా. అలాగే మూసేస్తే ఎట్లా తెలుస్తుంది? ఖర్చు అయిపోతా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా ఖర్చు అయిపోతా ఉండాలి. ఉద్యమం వచ్చినప్పుడు ఏది జరుగుతుంది? ఉద్యమం వచ్చినప్పుడు సేకరించడం కాదు కానీ వదులుకోవడం, పోగొట్టుకోవడం. ఉద్యమం వచ్చినప్పుడు ఇచ్చేసుకోవడం, ప్రజల కోసం ఇచ్చేయడం. టైమే గాని, టాలెంట్సే గాని, డబ్బులే గాని, ఆస్తులే గాని, ఏదైనా సరే ఇచ్చేసుకోవడం ఉంటుంది. ఇదంతా సూచనగా ఏలియా జీవితంలో జరుగుతూ ఉంది. ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, చచ్చిపోయిన కుర్రాడు లేచి కూర్చున్నాడు. ప్రకృతి విరుద్ధంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇతరులకు ఆశీర్వాదకరంగా పనులు జరుగుతూ ఉన్నాయి. చావు అనేది కూడా భయపడిపోతా ఉంది ఉద్యమం వచ్చినప్పుడు. దేవుడు నేచర్ ని చెప్పేస్తా ఉన్నాడు. ఉద్యమం వచ్చినప్పుడు ఈ స్వాభావికంగా జరిగేవి, సహజ సిద్ధంగా జరిగేవి కూడా విచిత్రంగా ఉంటాయి మనకి. సరే, ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? 18వ అధ్యాయంలో ప్రారంభం అవుతాం. ఇదంతా ఇంకా నేనేం చెప్పను కానీ
ఆహాబు ఇంట్లో కూడా గడ్డి లేదంట పశువులకి. ఎంత భయంకరంగా ఉందో చూడండి ఆ కరువు అనేది. ఆహాబు అంటే మహారాజు. ఆహాబు లాంటి సొలొమోను తర్వాత ఆహాబు లాంటి రాజు లేడు. వాడుకున్న ఐశ్వర్యమే గాని, వాడుకున్న సైన్యమే గాని, ధనమే గాని చాలా గొప్ప ఐశ్వర్యము కలిగిన రాజు. ఇశ్రాయేల్ రాజు, యూదా రాజు కాదు, ఇశ్రాయేల్ రాజు. అయినా కూడా వాడికి గడ్డి లేదు, గ్రాసం లేదు, పశువులకు వేయడానికి గడ్డి లేదు. అందుకని గడ్డిని వెతుకుంటా వీడు వెళ్ళాడంట. సైనికులు ఏమైపోయారంటే సైనికులు పంపిస్తే సైనికులు గడ్డి తీసుకుని వాళ్ళు ఇళ్ళకి తీసుకుంటారు. అలాంటి పరిస్థితి ఇది. ఎవడి గడ్డి వాడు వెతుక్కోవాల్సిందే, ఎవడి ఫుడ్ వాడు వెతుక్కోవాల్సిందే. ఈ భీకరమైన క్షామములో రాసులు కూడా అల్లాడిపోతున్న ఈ క్షామములో, గొప్ప గొప్ప భక్తి పరులు కూడా అల్లాడిపోతున్న ఈ క్షామములో, ఆత్మ సంబంధమైన కరువు వచ్చినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళే మన ముందు మరి గొప్ప వాళ్ళుగా, ప్రార్థనా పరులుగా, వీరులుగా, శూరులుగా చలమైన వాళ్ళే అల్లాడిపోతున్న ఈ భీకరమైన క్షామ సమయంలో ఎవడి భక్తి వాడు చూసుకోవాల్సిందే, ఎవడి అనుభవాలు వాడు వెతుక్కోవాల్సిందే, ఎవడు పోగొట్టుకున్న దాన్ని వాడు సంపాదించుకోవాల్సిందే. తిరిగి పరిశుద్ధాత్మ మీద ఫలాని వాడు నా కోసం ప్రార్థన చేస్తారు, ఫలాని మీటింగ్ వెళ్తే నాకు మేలు జరుగుతుంది, ఇవేం చదవకున్నా. వాక్య జ్ఞానం ఉందా? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని చదివి వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకోవడం ఎట్లాగో తెలుసా? వాక్యాన్ని చదివి తిరిగి ఉద్యోగంతో పడు. వెళ్తా ఉంటే ఈ ఓబద్య అనేవాడు తగిలాడు. ఓబద్య అనేవాడు ఆల్రెడీ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరండి. యెహోవా ప్రవక్తలు అందరిని చంపించేసింది యెజబెల్. ఇంకంతా చంపించేస్తా ఉంది. యెజబెల్ అంటే ఆహాబు భార్య. చాలా భీకరమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. వచ్చేటప్పుడే విగ్రహాలు తీసుకొచ్చింది. ఈ షోమ్రోన్ లో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో యెహోవా కొరకు బలిపీఠం ఒక్కడి కూడా లేకుండా అన్నింటినీ పడగొట్టింది. ఎక్కడంతా కొండ మీద, కర్మేలు కొండ మీద ఎవరో ఒక ఆ బలిపీఠం ఆచి కూడా పడగొట్టేసింది. ఆ బలిపీఠం దగ్గరికి వస్తాం, దాని గురించి చదివాను నేను. అది కూడా ఎక్కడ ఉంటుంది, యెహోవా అనే పేరు వినబడటానికి వీల్లేదు. ప్రతి చోట కూడా బయలుదేవతకి, అషేరా దేవత, ఆ దేవత, ఈ దేవత, అందరు దేవతలకి, దేవుళ్ళకి బలిపీఠాలు కట్టింది, మందిరాలు కట్టేసి దేశం అంతా కూడా భ్రష్ట్ అయిపోయింది. అప్పుడు మిణుకుమంట ఎక్కడో చిన్న ఆశాదీపంగా ఉన్న ఒక 50 మంది ఒక గ్రూపు, ఇంకో 50 మంది ఒక గ్రూపు యెహోవా ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? గుహలో బంధింపబడి ఉన్నారు. వాళ్ళ మూలంగా ఏం జరుగుతుంది? ఏం జరగలేదు. వాళ్ళు కేవలం ప్రార్థన చేస్తారా? చేసుకోండి, బయటికి రావడానికి వీల్లేదు. బయటకు వస్తే చచ్చిపోతారు. భయంకరమైన హింస చెలరేగుతా ఉంది. ఆ టైంలో ఈ ఓబద్య వాడికి ఎంత ధైర్యమో చూడండి. వాళ్ళంట 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఇంకో గుహలో పెట్టి వాళ్ళని రహస్యంగా పోషిస్తా ఉన్నాడు. ఈ ఎప్పుడు కూడా సంఘంలో కానీ, దేశంలో కానీ ఈ చిగురు అనేది చూసారా? చిగురు, మొద్దు నుంచి చిగురు పుడుతుందండి. ఆ చిగురు అనేది ప్రతి చోట కూడా ఉంటుంది. దాన్ని ఉంచుతాడు దేవుడు. అల్పమో స్వల్పమో ఏదో ఒకటి ఉంచుతాడు దేవుడు. దాని ద్వారా తిరిగి ఉద్యోగం వస్తుంది. ఎక్కడ కూడా సంఘము సమూలంగా 100% తీసివేయబడిన సంఘటనలు కానీ, చరిత్ర కానీ ఎక్కడ లేదు. ఈవెన్ మహమ్మద్ కాలంలో కూడా మంచి క్రైస్తవ దేశాలైన ఈజిప్టు, సిరియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా వాడు కత్తి తీసుకొచ్చి నాశనం చేసిన కూడా ఎక్కడో ఒక చోట ఈ రెమినెంట్ అంటారు సరే, మిగిలినది దేవుడి నుంచే వచ్చాడు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా వచ్చాడు. సమయం వచ్చినప్పుడు ఆ రెమినెంట్ అనేది మెజారిటీ అవుతుంది. అట్లాంటి రెమినెంట్ ఓబద్య అనేవాడు. ఓబద్యాన్ని తీసుకుని వెళ్తే ఏలియా గురించిన ప్రస్తావన వచ్చింది. అతను వచ్చి ఏలియాని అడిగాడు, అయ్యా మీరు వచ్చి ఏలియా ఓబద్యాన్ని కలుసుకుని చెప్పాడు, నేను వస్తున్నానని చెప్పు, మీటింగ్ ఏర్పాటు చేయంటే వెళ్ళి, సరే ఇదంతా మధ్యలో చాలా జరిగింది అనుకోండి, వెళ్ళి చెప్పాడు. అది అంతా జరుగుతుంది చూడండి. ఏమన్నాడంటే అక్కడ సవాలు, విశ్వాసపు సవాలు ఏంటంటే బయలుదేవత ప్రవక్తలందరినీ, ఇంకా వేరే ఏదో ప్రవక్తలు ఉన్నారండి ఇక్కడ, నేను వాడి పేరు మర్చిపోయాను. ఆ దేవత ప్రవక్తుడు అషేరాదేవి ప్రవక్తలైన 400 మంది, బయలుదేవత ప్రవక్తలు 450 మంది. వీళ్ళని తీసుకురా, ఒక పోటీ పెట్టుకుందాం అన్నట్టు. ఎవరు నిజమైన దేవుడు? ఎంతకాలం 2 తలపుల మధ్య మీరు తిరుగుతూ ఉంటారు? లోపలేమో ఎక్కడో బాధ ఉంది. మోషే దేవుడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, సమూయేలు, దావీదు దేవుడు ఏమైపోయాడని చెప్పి వీళ్ళు లోపల కలవరిపోతా ఉంది మొత్తం ఇశ్రాయేలు సమాజం కూడా.
బయట మాత్రం ఈ దేవతలకు బాగా వైభవంగా పూజలు, పురస్కారాలు, పండుగలు చేసుకుంటా ఉన్నారు. ఏలి అన్నాడు, ఎంతకాలం మీరు ఇట్లా ఈ రెండు మనసులతో తడబడతా ఉంటారు, అందరు రండి, అందరిని పిలుచుకుని ఆ పర్వతం మీద వాళ్ళతో సవాల్ చేశాడు. తెలుసు కదా సవాల్ ఏంటో? రెండు ఎద్దుల్ని మనం ఖండిద్దాం, ఖండించి మీరు ఒక బలిపీఠం మీద పెట్టండి, నేను దాని మీద పెడతా, ప్రార్థన చేద్దాం. ఎవరి దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని పంపి ఆ బలిని దహిస్తాడో ఆయన నిజమైన దేవుడు. ఓకేనా అంటే వాళ్ళందరూ ఓకే అన్నారు. 450 మంది ఓకే అని ఎందుకన్నారు తెలుసా? అందులో కూడా విశ్వాసం లేదు, కానీ ఓకే అని ఎందుకన్నారంటే, నాకంటే ఈయన గొప్ప విశ్వాసి, నేను కాకపోయినా ఆయన ప్రార్థన చేస్తే బయలుదేవుడు వస్తాడేమో అన్న ఆలోచనే. మనకు కూడా అట్లాంటి ఆలోచన ఉంటుంది. 10 మంది కూర్చున్నప్పుడు నేను నా హృదయంలో ఎక్కడ చిన్న పాపం ఉన్నా కూడా ఏం పర్లేదు, అన్న ప్రార్థన చేస్తే దేవుడు ఏంటి అని అనుకుంటాం మనం. అలా కూడా జరగదండి, అలా కూడా జరగదు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి అన్న చేసిన ప్రార్థన కూడా దేవుడు వినడు. కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలకి. ఆ ఎరుకో తర్వాత ఏంటి ఆ పట్టణం, ఊరు ఎరుకోని జయించిన తర్వాత ఇంకో ఊరు వెళ్ళారు కదా, హాయిలో ఓడిపోయి వచ్చారు కదా. ఓడిపోయింది అంతమంది, 6 లక్షల మంది, 10 లక్షల మంది, 12 లక్షలు, ఇంటి దగ్గర ప్రార్థన చేసే స్త్రీలు అనేక మంది, పురుషులు 1,00,000 మంది, 2 లక్షల మంది వచ్చి చిన్న ఊరు పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోయారు? పై నుంచి తీసుకొచ్చారు. ఒకళ్ళు చెప్తా ఉండండి, వీడు చక్కగా చూస్తా ఉన్నాడు. కోరహనవు చివరి పట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాడు, అవును నేను దొంగతనం చేసింది. ఈలోగా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జాగ్రత్త అండి, సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకండి, మన గురించి మనం ఆలోచించుకుందాం. మేము గ్రూప్ గా కూర్చున్నప్పుడు ఒకప్పుడైతే ఈ పాటిక జోషో గారు, శ్యామ్ కమల వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు అన్న ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు కదా అనుకునేవాడు. కాదు, అట్లా కాదు, అట్లా చేయడు దేవుడు. మీరు గ్రూప్ గా ప్రార్థన చేస్తున్నారా, గ్రూప్ అంతా పరిశుద్ధంగా ఉండాలి. సరే, వాళ్ళు అట్లా అనుకున్నారు, వాళ్ళు ఓడిపోయారు, మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా ప్రార్థన చేయడానికి ముందు చేసిన ఈ కార్యం ఏంటంటే, ఇది ఉద్యోగానికి ప్రారంభం. ఆయన ఏం చేశాడంటే, నా దగ్గరకు రండి అని జనందరితో చెప్పారు. సరే, దీంతో మన సంబంధం లేదు. అతడి క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి ఏం చేశాడు తెలుసా? ఇక్కడే బలిపీఠాన్ని మళ్ళీ కట్టాడు. ఒకటేమో బాగు చేశాడు, ఒకటేమో కట్టాడు. బాగు చేయడానికి ముందు ఏం జరిగింది? బలిపీఠాల విధ్వంసం జరిగింది. రాజ్యములో బలిపీఠముల యొక్క విధ్వంసం జరిగింది. ఒక్కొక్క బలిపీఠం విధ్వంసం చేసుకుంటాం, నాశనం చేసుకుంటాం. వీలైతే అదే బలిపీఠం మీద బయలుదేవతకి బలిపీఠం కడతా, అదే యెహోవా దేవుని బలిపీఠం మీద దేవతా స్తంభాలను ప్రతిష్ఠిస్తా. ఒక ఉద్యమం లాగా దేవుని యొక్క పేరు జనులు మర్చిపోయి చేయడానికి ఒక ఉద్యమాన్ని నడిపింది యెజ్రెయేలు మహారాణి. ఏలియా ఏం చేశాడంటే, మళ్ళీ ఆ బలిపీఠాలని సమీకరిస్తా ఉన్నాడు. ఆ బలిపీఠాలని మళ్ళీ కొత్తగా కడతా ఉన్నాడు. క్రైస్తవ సమాజంలో ఈనాడు జరగాల్సింది ఏంటంటే, ఈ బలిపీఠాల విధ్వంసం ఆగిపోవాలి. ఇంకెంతకాలం ఈ విధ్వంసం కొనసాగుతుంది? ఇంకెంతకాలం ప్రార్థన చేసేవాడు మానేస్తా ఉంటాడు. ఒకరి తర్వాత ఒకరిని సైతాన్ని కబలిస్తా ఉన్నాడు. ప్రార్థన నుంచి దృష్టి మరలిస్తా ఉన్నాడు. బలిపీఠం అంటే ప్రార్థనే కదా. ప్రార్థనలే బలిపీఠములాయను, ప్రార్థన కాలము బహుప్రియమాయను, సార్థకమాయను దేవుని వాక్యము, ప్రార్థనలే బలిపీఠములాయను అన్నాడు కదా. వాక్యము సార్థకమాయన దేవుని వాక్యం వచ్చింది కదా. దేవుని వాక్యం తర్వాత ఈ ప్రార్థనలు బలిపీఠాలు అయిపోయినాయి. మన ప్రార్థన జీవితమే మన బలిపీఠము. కుటుంబాల్లో బలిపీఠాలు ఎవరు చెప్పారు? కుటుంబ ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని ధ్వంసం చేయమని ఎవరు చెప్పారు? మనం ఎంతకాలం కొనసాగుతూ ఉంటుంది. రైట్ టైం అనే బలిపీఠాన్ని ధ్వంసం చేయవద్దని ఎవరు చెప్పారు మనకి? అయినా మనం పరిగెత్తుకుని ధ్వంసం చేసుకుంటానే ఉన్నాం. చిన్న పనులు టైం పోతా ఉంది. గంట సేపు కుటుంబ ప్రార్థన చేసిన వాళ్ళు గంట సేపు చేయట్లా.
5 నిమిషాల్లో ముగిస్తా ఉన్నారు. పిల్లలు అంటున్నారు, డాడీ తొందరగా ముగించంటే తొందరగా ముగించేసి లేచిపోతా ఉన్నాం మనం. బలిపీఠాలు ఉన్నాయా పిల్లలు? కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? ఎవడు దాడి చేశాడు ఆ కుటుంబ ప్రార్థన మీద? ఏ యెజబెల్ వచ్చి దాడి చేసింది ఇంకో? ఏ బయలుదేవత నీ కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని నాశనం చేసి ఆ బలిపీఠం స్థానంలో తన దేవతా స్తంభాన్ని నిలిపింది. ఎవరున్నారు ఇళ్లలో? బలిపీఠాలు బయలుదేవత ఉందా? ఆశీర్వాద దేవత ఉందా? యెజబెల్ వచ్చి కూర్చుందా? క్రైస్తవ కుటుంబాల్లో 10 మంది మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, నీకు టైం వచ్చినప్పుడు, బైబిల్ చదువుకునే టైం వచ్చినప్పుడు, నువ్వు బైబిల్ చదవద్దని ఎవరు చెప్పారు? నీకు ప్రార్థన చేయవద్దని ఎవరు చెప్పారు? 10 మంది పనుల్లో ఉన్నా కూడా అదే రూమ్లో నువ్వు మోకరించి ప్రార్థన చేయొద్దని ఎవరు చెప్పారు? రైట్ టైం చేయొద్దని ఎవరు చెప్పారు? జోషికే రాయన్న నిన్న కూడా కలిసినప్పుడు మాట్లాడిన తర్వాత, ఏంటి వాళ్ళు ఏం చదివా బైబిల్ అని అడిగారు. చీరాల వాళ్ళ చర్చలోనే ఏదో చిన్న మీటింగ్ అయితే వెళ్ళాను. ఎవరో పెద్ద స్పీకర్ ఉన్నారు, మిషన్స్ గురించి 4 మాటలు చెప్పని పిలిచింది. ఏంటంటే బాగా ఆవేశంగా మాట్లాడావు కదా అన్నది. కనుక్కునే వాళ్ళు ఉన్నారండి మాకు. మీకు కనుక్కునే వాళ్ళు లేకపోతే అది మీ దురదృష్టం. ఉండి ఈయులో చేరినప్పుడు, ఈయులో ఉన్నప్పుడు, రక్షణ పొందినప్పుడు 1వ తారీఖు నవంబర్ 1వ తారీఖున మారుమనసు పొంది అనుభవం ఎవరెవరు వచ్చి మాట్లాడి అసలు అర్థం కాలేదు, కానీ దేవుని వాక్యం అర్థమైంది, ఒప్పేసుకున్నాం. 10వ తారీఖున నవంబర్ 10వ తారీఖున ఫాలో అప్ పెట్టారు. ఫాలో అప్ కి మొట్టమొదటి రిట్రీట్ కి ఎంతమంది వచ్చారు? 2 రాలా, 10 మంది వచ్చారు, 30 మంది వచ్చి ఉంటారు. ఆ 30 మందిలో నేను ముందుకు వచ్చిన దీనికి అసలే అని ఒక ఆయన పంపించాడు దేవుడు. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను ప్రశ్నలు వేయడానికి ముందే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రిస్టియన్ ఫ్యామిలీ కదా, పెద్ద ఫ్యామిలీ, బ్యాప్టిస్ట్ చదివి చెప్తుంటే ఆయన అన్నాడు, బైబిల్ ఎంతసేపు చదువుతా అన్నాడు. బైబిల్ రెగ్యులర్ గా చదవండి, ఎప్పుడన్నా చర్చ్ లో చదవాల్సి వస్తే, లేకపోతే ఇంట్లో ఎప్పుడన్నా అమ్మోళ్ళు చెప్తే చదువుతానంటే, అలా కాదు, ప్రతిరోజు నీ బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎంత టైం పెట్టుకుంటావు అన్నాడు. నేను అరగంట కాదు, గంట చదవాలి. సరే గంట చదువుతాను, గంట సేపు ప్రార్థన చేస్తాను. దీన్ని ఏమంటారు తెలుసా అన్నాడు. తెలియదన్నా అంటే దీన్ని క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటారు. స్టాఫ్ వర్కర్ బోల్డ్ ఎంతమంది వచ్చారు. మేమున్న టైంలో ఎంతమందో, చివరిలో కృష్ణయ్య గారు అని ఒక ఆయన. ఆ మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా నేను కలిసినప్పుడు మాటలో వాళ్ళు అడిగేది ఏంటంటే, క్వైట్ టైం చేసుకుంటున్నావా లేదా అని అడిగేవాళ్ళు. ఈ క్వైట్ టైం మానేయమని ఏ బయలుదేవత వచ్చి చెప్పింది నాటి సమాజానికి? ప్రార్థన చెయ్యొద్దని ఎవరు చెప్పారు? బలిపీఠాల విధ్వంసం ఎప్పుడు ప్రారంభమైంది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో? ఆరాధనకు వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ మంది ప్రార్థనా మీటింగ్లకు రావాలి. శుక్రవారం ప్రేయర్ మీటింగ్ జరుగుతా, దానికి ఎక్కువ మంది రావాలి. రాలేదంటే బయలుదేవత ప్రాబ్లం. అది బయలుదేవత నీ జీవితంలో కల్పించిన ప్రాబ్లమే. యెజబెల్ వచ్చి కల్పించిన ప్రాబ్లమే. వాక్యాన్ని ప్రేమించడం, బైబిల్ స్టడీ అని పెట్టుకుంటే ఎంతమంది ఎందుకున్నారు? సంఘం అంతా కదిలి వాక్యాన్ని ధ్యానించడానికి ఒకరి దగ్గర నుంచి ఒకరు, దేవుడి వాక్యంలో నాకు ఈ ప్రత్యక్షత అనుగ్రహించాడు అన్నప్పుడు, నాకు కూడా అనుగ్రహించాడని నువ్వు ఇంకొక వాక్యం చెప్పినప్పుడు, ఇదే కదా క్షేమాభివృద్ధి అంటే. ఇదే కదా ఒకరినొకరు చూసి మార్చుకోవడం, ఇదే కదా ఒకరినొకరు చూసి ఎదగడం, అభివృద్ధి చెందడం. ఇది కాకపోతే సంఘం ఎందుకు? ఇది కాకపోతే క్రైస్తవ సహవాసం ఎందుకు? ఆదివారం రాకపోయినా పర్లేదండి, బైబిల్ స్టడీకి స్పెషల్ ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళి చెప్పుకున్నారండి. మనకంటే అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళు కూడా మన దగ్గర నుంచి నేర్చుకుంటారు, పర్లేదు. మీకు ఏదైనా ప్రత్యక్షత వస్తే, ఆ బైబిల్ స్టడీలో నాకు ఈ ప్రత్యక్షత వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఈ మాట చెప్పాడంటే, మనకంటే చాలా పెద్ద వాళ్ళు అన్నాళ్ళు వాళ్ళు కూడా పుస్తకాలు తీసి రాసుకుంటారు. వాళ్ళకు కూడా ప్రత్యక్షతే. సంఘంలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు జ్ఞాని, ఎవరు అజ్ఞాని? జ్ఞాని అనుకునే వాడిని అజ్ఞానిగా చేస్తాడు దేవుడు. ఎవరు జ్ఞానం లేదు, పండితులు లేదు, పండితులు ఎవరు లేదు. వాళ్ళంతా బైబిల్ కాలేజీలో కూర్చున్నారు. వాళ్ళు బైబిల్ కాలేజీ నుంచి అక్కడే పుడతారు, అక్కడే పెరుగుతారు, అక్కడే చదువుతారు, అక్కడే టీచర్, ఇక్కడే చేస్తారు. వాళ్ళ మూలంగా వెళ్ళిన స్టూడెంట్స్ కి తప్పించి ఇంకా సమాజానికి ఏ ప్రయోజనం. నిజమైన బైబిల్ జ్ఞానులు ఎక్కడున్నారంటే ఇదిగో సంఘంలో ఉన్నా. ఎందుకంటే వీళ్ళు నేర్చుకుంటారు. బలిపీఠాలు బాగు చేయాలి, బలిపీఠాల విధ్వంసం నిలిచిపోవాలి, బలిపీఠాల విధ్వంసం నిలిచిపోవాలి.
మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన సంఘంలో ఏ ఏ అనర్హమైన బలిపీఠాలు ఉన్నాయి, ఏ ఏ అనర్హమైన దేవతలకి, దేవుళ్ళకి, అనర్హమైన విషయాలకి అలాగే బలిపీఠాలు కట్టేస్తున్నామో వాటిని విధ్వంసం చేసి ఏలియా చేసినట్టుగా యెహోవా దేవునికి ఒక బలిపీఠం కట్టండి. అది ఎడారే కావచ్చు, అడవే కావచ్చు, సముద్రమే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఓడలో ప్రయాణం చేసేవాడు మోకరించి ప్రార్థన చేయాలి. ట్రైన్ లో ప్రయాణం చేసేవాడు మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించడం కుదరదా, కూర్చుని ప్రార్థన చేయాలి. ఏ స్థలమైనా సరే, ఎక్కడైనా సరే ఈ క్వైట్ టైం అనేది రావడానికి వీల్లేదు. యెజబెల్ వచ్చేసింది కదా, అక్కడ కూర్చున్నాడు ఢిల్లీలో. వాడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్లా లాగేద్దామా అని చూస్తా ఉన్నాడు. నువ్వు ఎంత బలంగా ఉన్నా సరే వాడే గెలుస్తున్నాడు చివరికి. ఎంత ప్రార్థన చేశాం బీహార్ గురించి, ఏ లాభం లేదు. వాడి గెలవడం ఎట్లా తెలిసిపోయింది. సైతానికి క్రైస్తవుల యొక్క, విశ్వాసుల యొక్క హృదయాల్ని, జీవితాల్ని, కుటుంబాలని, సంఘాలని ఎలా జయించాలో తెలిసిపోయింది వాడికి. ఆ కిటుకు అన్ని రకాల శోధనలు పంపిస్తున్నాడు, అన్ని రకాల వెలుగులు జిలుగులు పంపించేస్తా ఉన్నాడు. ఈ క్రైస్తవుడు అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఈ యెజబెల్ పంపించే ఈ వెలుగు జిలుగులకి మోమరిచిపోయి క్వైట్ టైం అనే బలిపీఠాన్ని, కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని, వ్యక్తిగత ప్రార్థన అనే బలిపీఠాన్ని అవతల పడేసి ఈ వెలుగు జిలుగులో పడిపోతున్నాడు. టీవీల్లో డిబేట్ల పేరుగా డిబేట్లు చేస్తా ఉన్నారు కదా, డిబేట్లు చేయడానికి ఎగబడి వెళ్తా ఉన్నారు కదా మన సహోదరులు. వాళ్ళు ఒక్కడైనా బైబిల్ చదవండి అని ఎందుకు చెప్పడండి? ఒక్కడైనా ప్రార్థన చేయమని ఎందుకు చెప్పడండి? ఒక్కడైనా క్వైట్ టైం తప్పనిసరి అని ఎందుకు చెప్పట్లేదు? ఒక్కడైనా ఉపవాస ప్రార్థన చెయ్యాలని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? ఇటుకలు అంటున్నాడు, అసలైన ప్రశ్న అంటున్నాడు, ఇంకేదో జవాబు అంటున్నాడు. ఈ రకరకాలుగా మాట్లాడేస్తా తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటా ఉన్నారే. ఒక్కడైనా ఉపవాస ప్రార్థన చెయ్యాలని ఎందుకు చెప్పట్లా? 3 రోజులు ఉపవాస ప్రార్థనని సంఘాల్లో పెడుతుంటే గేలు చేస్తున్నామే, ఆపైన ప్రార్థన చేసే వాళ్ళని చేయలేమండి. మనం కూడా ప్రార్థన చేద్దాం. 3 రోజులు కుదరకపోతే 1 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఉపవాసం అనేది బైబిల్ బోధించిన, ఉపవాస ప్రార్థన అనేది బైబిల్ బోధించిన కీలకమైన బోధనలో ఒకటి కదా. ఎక్కడ పారేసాం దాన్ని? మనం సొంతంగా పెట్టుకున్నాం కదా. నేను అట్లాగే ఒకసారి వెళ్ళా, సరే ముగించేస్తాను. 3 రోజులు ఉపవాస ప్రార్థన మీరే స్పీకర్ అన్నారు. నేను కొంచెం ఆలోచించా. అన్ని రోజులు 3 రోజులు అంటే కష్టం కదా భోజనం చేయకుండా. ఆలోచించి బ్రదర్ ఇంకోసారి ఆలోచించండి, నేను చివరి రోజుకి వస్తే పడిపోతానేమంటే అర్థమే లేదని మేము మిమ్మల్ని నిలబెడతా ఉన్నారు రోజు విలేజ్ లో. సరే వెళ్ళగానే అన్నా 10కి ప్రారంభం అవుతే 10 నుంచి 10 to 10 ప్రేయర్, 10 to 10 ఈ లోపల మీరు కొంచెం టిఫిన్ చేసుకోండి. సరేనయ్య అంటే ఇడ్లీలు తీసుకొచ్చి ఇడ్లీలు. నాకే స్వార్థం కదా, రోజంతా మరి తిని పెట్టరు కాబట్టి ఇడ్లీలు, సగం ఇడ్లీ తిని కొన్న బాగానుంది, కడుపులో బాగానుంది. సాయంత్రం దాకా వెళ్ళిందా కొంచెం నీరసం వచ్చింది. నిమ్మకాయ రసం, మధ్యలో మజ్జిగలు వస్తానే ఉన్నాయి, తాగి నింపుకుంటా ఉన్నా. రాత్రి చివరి ప్రసంగానికి ముందు నన్ను రూమ్ లో తీసుకెళ్ళిపోయి ఇవాళ ఉపవాసం కదా, ఇవాళ మీరు రొట్టెలు తినాలన్నారు, చపాతీలు తినాలన్నారు. నేను సరే తింటానంటే తీసుకొచ్చి 4 చపాతీలు, మంచి కూర, చికెన్ కర్రీ కూర తినేసేది. నేను రాత్రి పట్టుకున్న తర్వాత ఏం ఉపవాసం చేసి బాగా బరువుగా హాయిగా నిద్ర వస్తుంది గొరకతో. ఏం ఉపవాసం చేసావు నువ్వు? ఇంకా అప్పుడు నేను చెప్పాను, 2వ రోజు నాయన మంచినీళ్ళు తప్పించి ఇంకేమవుతుంది, 2 రోజులు నన్ను ఉపవాసం ఇవ్వండి. ఒక ప్రోగ్రామ్ గా మారిందని బాధపడుతున్నారా? మారినవ్వండి, ఒక ప్రోగ్రామే. వేరేది కూడా ఎట్లా కొంచెం ప్రార్థన చేయండి. కానీ ప్రోగ్రామ్ గా పెట్టుకుంటారో లేకపోతే దానంతటా అది వచ్చేసి ఆ కార్యక్రమంగా పెట్టుకుంటారో ఎట్లాగైనా పెట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన అనే బలిపీఠము ధ్వంసం కావడానికి వీల్లేదు. ప్రార్థన చేయడానికి సాకులు వెతకండి. రా, వాక్యం చదవడానికి సాకులు వెతకండి. పాపం చేయడానికి సాకులు కాదు, పడిపోవడానికి సాకులు కాదు. ఇక్కడ కొంచెం జారుడుగా ఉందన్న, ఎవరు వచ్చినా జారుతారని చెప్పకండి. అది పాపం. అది పాపానికి సంబంధించి సాకులు వెతకడం మానండి. పవిత్రంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి, వాక్యాన్ని పదే ధ్యానం చేయడానికి టైం దొరికిందా వాక్యం చదువుతాను, టైం దొరికిందా ప్రార్థన చేస్తాను. ఏలియా చేసింది బలిపీఠాల విధ్వంసం ఆగిపోయింది. ఏలియా ఈ రివైవల్ వచ్చినప్పుడు, సరే వర్షం కురిసింది అనుకోండి, అది తర్వాత సంగతి. రివైవల్ వచ్చినప్పుడు మీరు చదివితే అందరూ జనాలంతా కూడా యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు కేకలు వేసి
అది ఇమ్మీడియట్ రిజల్ట్. ఏ ఉద్యమానికైనా సరే మన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరిని చూసి, మన జీవితాలను చూసి యెహోవాయే దేవుడు అని ప్రకటిస్తారు. ఏలియా వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం లేదు, సంఘం వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఈ చుట్టూ ఉన్న సమాజం చెప్తుంది యేసు ప్రభువే నిజమైన దేవుడని. దానికి ఎప్పుడు చెప్తుందంటే, ఒక వ్యక్తి జీవితంలో ఉద్యమం కలిగి అది బయట పరిస్థితుల్లో ప్రతిఫలించినప్పుడు మొత్తం అసలు బయలుదేవత యొక్క ప్రవక్తలందరూ కూడా, మనం అట్లా అనుకున్నామా? కాదండి, ఇంకా ప్రవక్తలు బోల్డంత మంది ఉన్నారు యెజెబెలు దగ్గర. నేను 450 మందిని పిలువంటే కేవలం 450 మంది ఉన్నారేమో అనుకున్నా. కాదు, ఆ పట్టణంలో 450 మంది ఉన్నారు. లేకపోతే 450 మందిని అందరిని చంపేస్తే తత్వాన్ని రిక్రూట్ చేసుకుంది యెజెబెలు. ఆవిడకేం తక్కువ లేరు ప్రవక్తలు. వాళ్ళని చంపడానికి దేవుడు ఏం చేశాడంటే యెహూ అనేవాడిని పంపించాడు. యెహూ ఏలియాలాగా భక్తిపరుడు కాదు, వాడు ఒక క్రూరుడు, దుర్మార్గుడు. ఆ యెహూ అనేవాడు వచ్చి మాయోపాయము చేత, కపటోపాయము చేత ఏలియా చేసినట్టు దేవుణ్ణి పిలవకుండా వాడు ఈ బయలు ప్రవక్తలందరినీ కూడా ఒక్కరు కూడా బయటకు వాళ్ళకంటే స్పెషల్ డ్రెస్ కూడా వేసాయంట. చూడండి ఎంత క్రౌర్యమో చూడండి. వాళ్ళందరికీ స్పెషల్ దుస్తులు ధరింపజేసి ప్రవక్తలందరికీ, మీకందరికి బహుమతులు ఇస్తాను, చాలా గొప్ప సత్కారం చేస్తాను మిమ్మల్ని ఆ బయలుదేవత గురి పిలిచాడు మందిరంలోకి. పోయింది. అప్పుడు యెహోవా అన్నాడు, యెహోవా భక్తులు ఎవరంటే వాళ్ళని బయట పంపించండి. ఆ డ్రెస్ లేని వాళ్ళు యెహోవా భక్తులు కదా, వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. అసలు యెహోవా భక్తులకి ఈ బయలుదేవత యొక్క గుళ్ళు ఏం పని? అదొక చరిత్ర, అదొక ప్రసంగం. వాళ్ళందరినీ బయట దోసుకొచ్చారు. ఇంకా కిక్కిరిసిపోయి ఉన్నారా, బయట సైనికులు పెట్టి ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటారు, అందరిని చంపాడు. బయలుదేవత యొక్క ప్రవక్తలందరూ కూడా నిర్మూలమైపోయారు. అది ఉద్యమం కొనసాగింపు కాదు, కానీ దేవుని యొక్క ఆగ్రహము, దేవుని యొక్క ఉగ్రత కొనసాగింపది బయలుదేవత మీద. బలిపీఠాల విధ్వంసం మన జీవితాల్లో నిలిచిపోవాలి. ప్రార్థన, దేవుని వాక్యం మన జీవితాల్లో ఉండాలి. వీటి ద్వారానే మనం ఎదగాలి. వీటి ద్వారానే మనం ఇది జరగాలంటే ఉద్యోగం కలగాలంటే మళ్ళీ ప్రార్థన, దేవుని వాక్యము ప్రార్థన లేకుండా పరిశుద్ధాత్మ కదలిక లేకుండా దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు. అందుకనే గట్టిగా ప్రార్థన చేసి పూనుకుని చేయడం ఏంటంటే, అలా పూనుకుని మన వ్యక్తిగత జీవితం కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి అనువుగా